తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని. వాసు ఎప్పుడు వస్తావురా? ఈ ప్రాణం నీకోసమే ఎదురు చూస్తుందిరా. త్వరగా రారా, త్వరగా రా. హలో హలో, డాక్టర్ గారు అండి. చెప్పండి. నేనండి భారతమ్మని. మీరు ఈరోజు రమ్మని చెప్పారు, కానీ నా కొడుకు దుబాయ్లో ఉంటున్నాడు. వాడు వస్తానని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తాం. మీ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు మీ పరిస్థితి మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు. త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మీ ఇష్టం. వాడు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. సరే. ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమిందమ్మా? నాకేదో భయంగా ఉంది. చెప్పమ్మా. ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. డాక్టర్కి చూపించావా? సుధా, సుధా ఇంట్లో సరుకుల కోసం బయటకి వెళ్ళట్టుంది. ఏంటమ్మా నీకు ఇలా ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? దేశం కాని దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో నా గురించి చెప్పి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని. సర్లే, హాస్పిటల్కి వెళ్దామా? కూర్చోండి. మీరు నా కొడుకమ్మ ఈరోజు దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే, కాదనట్లేదు. కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అండి? సారీ, నిజంగా నాకు తెలియదు డాక్టర్. తెలుసుంటే నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ డౌన్. మా అమ్మగారు, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. కండిషన్ ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆమెను ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఓకే డాక్టర్, మనీ అరేంజ్ చేసుకుని వచ్చేస్తాను. ఆమెకు ఎంతసేపు అయిందండి వచ్చి? అమ్మకు ఆరోగ్యం బాగాలేదని నాకెందుకు చెప్పలేదు? నిన్నే అడిగేది. నెల నెల డబ్బులు పంపిస్తున్నాగా, ఏం చేస్తున్నావు? ఇల్లు అమ్మేస్తా అంటున్నారు, అది తెలుసా? ఆ విషయం మీకు కూడా చెప్పాను. మనమే కొనుక్కుందామన్నారు, అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నా. అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా. అమ్మ ఆపరేషన్కి కట్టాలి. అమ్మ
డబ్బులు చాలు, ఫ్రెండ్స్ని కలిసి అడిగి చూస్తా. నేనున్నానమ్మా, నీకేం కాదు. బాధపడకమ్మా, నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు అంతే. నేనన్నానా? సొంతింటి రాత లేదనుకుంటా ఈ జన్మకి. ఇల్లు కొనుక్కుందామని రూపాయి కూడా పెడితే ఈ రోగం పెద్ద మొత్తం ఊడ్చేస్తున్నాం. నేనా? మరి కాకపోతే నా డబ్బంతా ఊడ్చిపోతే నీకు ఆపరేషన్ చేస్తే 100 ఏళ్ళు బ్రతుకుతావా? మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు. కానీ మేము 100 ఏళ్ళు బ్రతకాలి, అది ఈ అద్దె కొంపలో. ఇప్పటికైనా అక్కడ నేను ఇక్కడ బ్రతుకుతున్నా. ఓ పిల్ల లేదు, పీచు లేదు, జీవితం చివరికి వచ్చింది. పిల్లల భవిష్యత్తు గురించి కనీసం ఆలోచన లేదు. ఈ మాత్రం దానికి అమ్మో మా అమ్మ, అమ్మో మా అమ్మ ఆయన వెంపర్లాడటం చిచ్చే. నేనేం చేయను. ఎన్ని అనాథ శరణాలు లేవు, వాటిలో ఎంతమంది లేరు. పోయేదనే చూసుకో, లేదంటే చావు. మమ్మల్ని మాత్రం చంపకు చిచ్చే. ఇదే తరతరాల చరితం జ్వలించే విధాల కథ. ఇదే తరతరాల చరితం జ్వలించే విధాల కథ. పగేమో ప్రాణమయ్యేనా ప్రేమ లేదు. నా కోడలన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నేను బ్రతికి మాత్రం ఎవరిని ధరించాలి? నా బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం. వాళ్ళ జీవితానికి ఆనందానికి నేను అడ్డం కాకూడదు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు, నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు, నడుపుతున్నాడు. మా సుధా, సుధా, అమ్మ ఎక్కడ? ఎప్పుడు అమ్మ 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 ప్రేమసం కాదా? అమ్మ ఎక్కడ? ఉందే కానీ చచ్చిందో. నాకేం తెలిసి చచ్చిపోయిందో చిచ్చే. సుధా, నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నువ్వే అదా ఉంటావు. చిన్నప్పుడు నాన్న వదిలేసి వెళ్ళిపోతే నా కోసం ఊడిగం చేసింది. నా కడుపు నింపడానికి రాలెత్తిన కూలి అయింది. నీలాగే ఆనాడు నా సుఖం నాకు ముఖ్యం అని ఆలోచించి ఉంటే మా అమ్మ వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే నేనెక్కడ ఉండేవాడిని? చెరలాగే నన్ను పనిలో పెట్టకుండా 4 ముక్కలు చదివించబట్టే నన్ను నిన్ను పోషించుకోగలుగుతున్నానే. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది మా అమ్మ. అలాంటి మా అమ్మని గెట్టేశావు. నువ్వు ఒక అమ్మవై ఉంటే నీకు తెలిసేదే ఒక్క అమ్మ విలువ.
సంతోషమా చెప్పు? అలా ఎలా అనుకున్నావే? ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాం, అంతేగాని రోగాలు రావాలని, వచ్చిన రోగాలకు బిడ్డల జీవితాలు బలిపెట్టాలని అనుకో. మీరు పోతే మా జీవితం బాగుపడుతుంది అనుకున్నాను, కానీ ఇలా సంతోషంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను. తప్పు చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య గారు. పద ఇంటికి వెళ్దాం. అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను మించి అర్థం ఉన్నదా? కళ్ళ ముందు బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించి జోలపాడి నిద్రపుచ్చే తల్లిని చూసిన వాడు ఎవడైనా కన్న తల్లిదండ్రులను నడివీధుల పాలు చేయలేడు. ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి కూడా తనని అలాగే పెంచింది అనే ఇంగిత జ్ఞానం గుర్తుంటుంది కాబట్టి. మనం బ్రతికుండగానే మన తల్లిదండ్రులు వీధుల పాలైతే మనం చచ్చిన వాళ్ళతో సమానమే. ఆలోచించండి.